రైట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా ఉండబోతా ఉన్నది జూబ్లీహిల్స్ బైపోలు ఒక రసవత్రంగా సాగుతూ ఉన్నది అటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ దే గెలుపు దాన్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఎట్లా చెప్తా ఉన్నారంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఈ మాట కూడా చెప్పుకోకుంటే ఆయనతో ఇజ్జత్ దక్కదు ప్రజల్లో అనేది ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది కాబట్టి మేమే గెలవబోతున్నాం అయ్యా మేము ఒక సూటి ప్రశ్నించదలుచుకున్నాం తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్స్ పక్షాన నేను ఆ నియోజకవర్గంలో 10 బూతులకు ఇన్ఛార్జి యూసుఫ్గూడ డివిజన్లో నేను తీసుకున్న డివిజన్లోనే మీ దొంగ ఓట్లన్నీ కూడా బయట పెట్టింది నేనే 246 బూత్ నుంచి 255 బూత్ వరకు నేనే ఇన్ఛార్జీలు ఆ దొంగ ఓట్లను సమర్థించుకోవడానికి మీరు అనేక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు రెండవది ఏంటంటే మీరు గెలుస్తా అంటున్నారు కదా ఏం చేసిండ్రని గెలుస్తారు ఏం ఉరగబెట్టిరు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఇలా హైదరాబాద్ నగరం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భం ఎందుకు అంటే హైదరాబాద్ నగరానికి ఏమైందని చెప్పి నగర ప్రజలు అడుగుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏమడుగుతున్నారంటే నేను కమలాపూర్ కాలనీలో ఒక మీటింగ్ పెట్టిన అక్కడ మొత్తం కూడా అఫీషియల్స్ కమలాపూర్ కాలనీలో మీరు మళ్ళీ పోండి కాంగ్రెస్ నాయకులరా పోండి అక్కడ ఆ కాలనీ ప్రెసిడెంటు గొప్ప డాక్టర్ గోఖలే ఆర్ట్ స్పెషలిస్టు అపోలోలో చేస్తాడు ఆ కాలనీలో మీటింగ్ పెడితే నేను ఆ కాలనీ ప్రజలంతా ఏం చెప్తున్నారంటే మాకు స్ట్రీట్ లైట్లు ఇవ్వు మా కాలనీలో రోజు నల్ల పొర్లుతున్నది ఈ సమస్యలు పరిష్కరించిన వాళ్ళకి మేము ఓటెత్తాము అన్నారు ఇంకొకటి అడిగిన వాళ్ళను ఎస్ ఈ సమస్యలు పరిష్కరించుదాం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని కూడా అడిగిన గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే ట్వీట్ పెడితే స్పందించేది అధికారులు ఇంటికి వచ్చి ఆ యొక్క మురుగు కాలువలను క్లీన్ చేయడం కావచ్చు లేకపోతే డ్రైనేజీ క్లీన్ చేయడం కావచ్చు ఇట్లాంటి వాటి కూడా ఎప్పటికప్పుడు స్పందించేది కానీ నేడు అధికారులు స్పందించరు పోనీ చెప్పుకుందామంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతే పట్టించుకునే నాదులు లేడు పోనీ మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరికి పోతామంటే ఇప్పటివరకు మున్సిపల్ శాఖ మంత్రే లేడు ఇవాళ 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు ఘోరంగా ఉన్నాయి అని వారు చెప్తున్న సందర్భం ఇలా నేను చెప్తా ఉన్నాను మీ యొక్క ఆద్య టీవీ ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియాలి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలు నేను పేరుతో సహా చెప్పిన కాలనీతో సహా చెప్పిన ఉట్టిగా మాట్లాడాను నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను సో కాబట్టి మీరు ఏం చేసిండ్రని మీకు కొట్టేస్తారు తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ లేడు శాంతి భద్రతలు ఇలా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయో మన కళ్ళకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ మర్డర్లు జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి క్రైమ్ రేటు పెరిగింది కాల్పులు జరిగినాయి మలక్పేట లాంటి దాంట్లో ఒక కమ్యూనిస్టు నాయకుని కాల్చి పడేసిండ్రు అంటే ఇది ఇట్లా ఉన్నది పరిస్థితి మీ దాంట్లో ఇంకొకటి ఇంకా ప్రధానంగా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భం ఏంటి అంటే జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ సంపన్నులు అనుకుంటారు కానీ అక్కడ ఉన్నదంతా పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు దాంట్లో ప్రధానంగా భయపడుతున్న ఏంది అంటే హైడ్రా వల్ల ఇలా హైడ్రా వల్ల మా గుడిసెలు ఎక్కడ కూలగొడతారో మా బస్తీల దగ్గరికి ఎప్పుడు హైడ్రా వస్తుందో ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో మాకు నిద్ర ఉంటలేదని చెప్పి వాళ్ళు వాపోతున్న సందర్భం ఇలా ఇంటింటికి పోతున్న సందర్భంలో ఇలా హైడ్రా వల్ల నాశనమైంది అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇలా హైడ్రా అంటే బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా తేల్చుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది ఈ మాట్లాడుతూ ఓటు చోరీ అంటే దొంగ ఓట్లు నేనే బయటికి తీసిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ విషయంలో చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా నేను అని చెప్పి దేశమంతా తిరుగుతూ ఉన్నారు అట్లాంటి తరుణంలో అదే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను సృష్టించే ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా డెఫినెట్గా ఇప్పుడు వీళ్లకు గెలిచే పరిస్థితి అక్కడ లేదు ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది ఒక్కసారి నవీన్ యాదవ్ గారి కుటుంబ నేపథ్యం చూద్దాం ఇప్పుడు మనం ఎక్కడన్నా మాట్లాడుకుంటే పెళ్ళిళ్ళకి పోతే పేరెంటాలకు పోతే చుట్టరికం తెలుసుకుంటే వెనుక 7 తరాలు ముందు 3 తరాలు తెలుసుకోవాలంటారు ఇలా వెనుక 7 తరాలు చూసినా ముందు 3 తరాలు చూసినా నేపథ్యం నవీన్ యాదవ్ నేపథ్యం రౌడీయిజం భయభ్రాంతులకు గురి చేసే నేపథ్యం స్పష్టంగా వారి కుటుంబంలో ఉన్నది కదా వారి నాయనే కదా శ్రీశైలం యాదవ్ పెద్ద రౌడీ షీటరు ఇలా ఈయన చుట్టూ ఎంతవరకు ఈ జుంపాలు వేసుకొని ఈ జుట్లు పెట్టుకొని ఉంటారు కదా అలా తిరిగితే భయపడుతున్నారు ఇళ్ళకి అత్తే నవీన్ యాదవ్ మొత్తం బౌన్సర్స్ ఉంటారు చుట్టూ మరి ఈయన ప్రజానీకానికి ఎక్కడ సర్వీస్ చేస్తాడు ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి అంటే ప్రజలతో కలివిడిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి కూర్చోవాలి మీకు ఏదైనా భయం ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉండాలి ఆ అవకాశమే అక్కడ లేదు ఆయన గెలిచి రేపు ఏం బీకుతాడు ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాగంటి సునీత గారిని ఏడిపించి ఏదో సానుభూతి కోసం ఆమెని ఆర్టిఫిషియల్గా ఏడిపిస్తుందంట ఓట్ల కోసం అని మన మంత్రులు అంటా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సిగ్గుండాలి కాంగ్రెస్ మంత్రులకు కాంగ్రెస్ నాయకులకు అరే ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి బాధలో ఉన్నది
ఆమె నియోజకవర్గ మీటింగ్ పెట్టినప్పుడు మా ఆయన లేడు, మా ఆయన సృష్టించిన బలగం ఇవాళ ఇంత మంది ఉన్నారు అంటే వాళ్ళంతా కుటుంబ సభ్యులు. మాగంటి సునీత గారికి కుటుంబ సభ్యులు వాళ్ళు. ఆ కుటుంబ సభ్యుల మధ్యలోకి వచ్చినాక ఒకటేసారి ఆ భావోద్వేగం ఆపుకోలేక ఏడిస్తే దాన్ని కూడా రాజకీయంగా మలుచుకొని మాట్లాడి విమర్శించే అంత నీచపు బుద్ధి ఇలా కాంగ్రెస్ నాయకులకు ఉండడం దుర్మార్గము. ఇలా నిజంగా ఆ అవసరం ఏమైంది? ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు అంటుండు కదా పెద్ద మనిషి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కొద్దిగా సిగ్గుండాలి, మాట్లాడే మంత్రులకు కొద్దిగా సిగ్గుండాలి. అయ్యా నేను అడుగుతున్నా, సోనియా గాంధీ గారి భర్త చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి, లేకపోతే ఎంపీ చేయాలి, ఇవన్నీ చేయాలి అన్నారు కదా. ఆమె కూడా ఏడిసింది కదా, ఆమె కూడా అట్లనే ఏడిసిందా? మీ ప్రభుత్వంలో అనేక మంది మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చనిపోయినప్పుడు భార్యలకు టికెట్ ఇచ్చినప్పుడు ఏడవలేదా? అంటే దాన్ని కూడా గట్టినే అనుకున్నారా? పోనీ ఇప్పుడు మీకు సానుభూతి అవుతుంది సరే, మీ దాంట్లోకి వెళ్ళి ఏమన్నా బొమ్మని చెప్పండి, మీ ఆడోళ్ళని పెట్టుదాం, మీ ఆడోళ్ళని పెట్టి గెలిపిద్దాం. అది నిజంగా సానుభూతి అనుకుంటే అట్నే చేద్దాం. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర బుద్ధులు చిల్లర చేష్టలు చేయకండి కాంగ్రెస్ నాయకులారా, బాగుండదు. ఇంకా తువను ఉంచుతారు. మీరు చెప్పింది ఏది చేయలేదు ఇప్పటి వరకు. 22 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అసలు జూబ్లీహిల్స్ ముఖం చూడలేదు, దాన్ని పట్టించుకోలేదు, ఏ మొహం పెట్టి ఓట్లు అడగడానికి వస్తున్నదని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారని నేను అడుగుతున్నాను ప్రజల పక్షాన. మీరు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చిరా? 6 గ్యారంటీలు 13 అంశాలు 425 హామీలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో చేస్తున్నారు. ఏది చేసిండ్రు? మీరు ఏజుడు పక్క పెట్టక ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన గుడిసెలను కూర్చోడానికి బుల్డోజర్లు పెడుతున్నారు కదా. మీరు బుల్డోజర్ వ్యవస్థ నడిపిస్తున్నారు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో. సో కాబట్టి మీరు ఏం చేసిండ్రు? మీరు మన మహిళలకు ఇస్తారన్న 2500 ఇచ్చిండ్రా? లేకపోతే పెన్షన్ 2000 4000 పెంచుతాన్నారు వృద్ధులకు, అందరికీ, వికలాంగులకు 6000 ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఏది చేసిండ్రు? తులం బంగారం ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఏది చక్కగా చేసిండ్రు? మీతోటి ఏమైంది? మీతోటి ఏది శాత కదని తేలిపోయింది కదా. ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ప్రధానంగా చదువుకున్నోళ్ళు లేకపోతే ఆలోచించేది ఏంటి అంటే నగరం శాంతి భద్రతలు బాగుండాలి అనుకుంటారు. ఇలా నగరమే శాంతి భద్రత లోపించింది కదా, పాలన పడికేసింది. ఇప్పటికీ మున్సిపల్ శాఖ మంత్రి లేడు, 2 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ హోంశాఖ మంత్రి లేడు, మీకు పరిపాలన చేతనైతే లేదు. ఇప్పుడు మీరు గొప్పలు చెప్పుకునేది ఏంటంటే నవీన్ యాదవ్ లాంటి వ్యక్తులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలి, దొంగ ఓట్లు వేసుకోవాలి, గెలవాలి. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, నాకు 20 నుంచి 30 మధ్యలో వస్తే నేను గెలుతాను. ఎట్లా చెప్తాయి నీకు 20 నుంచి 30 మధ్యలో? అంటే నువ్వు చేసుకున్న ఓట్లు అవే కదా, ఆదిమూతనే కదా నువ్వు మాట్లాడుతూ ఉన్నది. అందుకే మేము ఎలక్షన్ కమిషన్కి మళ్ళొకసారి మీ ఆద్య ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఒక నిష్పక్షపాతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకునే విధంగా మీరు చేయాలి. అట్లయితేనే ఆ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇలా ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఇలా ప్రజాపాలన అంటారు కదా, ఇలా ప్రజాపాలన లేదు ఇక్కడ. ఇందిరమ్మ పాలన అంటారు, ఆ ఇందిరమ్మ పాలన కూడా కనిపించలేదు. ఇలా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రౌడీల పాలన, భయభ్రాంతులకు గురి చేసే పాలన ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా చూస్తే నేను పరిశీలనలో చూసింది ఏంటి అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బై ఎలక్షన్స్ కాబోతున్నాయి అనేది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే కనిపిస్తున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏందన్న జూబ్లీహిల్స్? బీజేపీ ఎక్కడ కూడా లేదండి స్పష్టంగా. ఎందుకంటే నిజంగా బీజేపీ ఉండుంటే నేను 2 విషయాలు ఒక సామాన్య పౌరునిగా అడుగుతా. ఇలా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు చోరీ జరుగుతున్నది అని అనేక ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాం. మరి నిన్ను దేశంలో మీ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ జరుగుతుందని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నావు కదా, మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు పండుకున్నారా? దుప్పటి కప్పుకొని పండుకున్నారా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇక్కడ ఏంది మీ యొక్క లోపాయికార ఒప్పందం ఏంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ లోపాయికార ఒప్పందం ఏంది? ఒక అనుమానం వస్తుంది కదా డెఫినెట్లీగా. జరిగిందా జరగలేదా అనేది వాళ్ళు చెప్పాలి, బీజేపీలు చెప్పాలి. నిజంగా నీకు అభ్యర్థి ఉంటే అభ్యర్థిని ప్రకటించు, అభ్యర్థిని ప్రకటించి ప్రజా సమస్యల పట్ల స్పందించు. ఏం జరిగింది 22 నెలల్లో, ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడతలేవు కదా, నువ్వు మాట్లాడతలేవు కాబట్టి ప్రజల్లో ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి. అనుకోవచ్చు జూబ్లీహిల్స్ విషయంలో. ఇప్పుడు ఈ యొక్క బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలి వాళ్ళ లక్ష్యం. బీజేపీ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలి, వీళ్ళని గెలవడం కాదు. అందుకనే ఇక్కడ బీసీని పెట్టన్నా, ఓసీని పెట్టన్నా, ఎవరు పెడితే లూజ్ ఉంటుంది క్యాండిడేట్, ఎవరు పెడితే టైట్ వస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ నాయకుని పెట్టండి. మాకంటే చనిపోయింది కాబట్టి అనివార్యంగా భార్యకి ఇవ్వాల్సి వచ్చింది. కొత్తగా ఇస్తే మేము కూడా ఆలోచించేటోళ్ళం కావచ్చు ఎవరికి ఇవ్వాలనేది. ఆ భార్యకి ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు టైట్ క్యాండిడేట్ని ఇవ్వాలంటే బీసీ నాయకులు మీ దాంట్లో చాలామంది ఉన్నారు కదా. మన మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూతురు అడుగుతుందట, పరిశీలించండి ఆమెను, అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. ఒక మహిళగా ఉంటుంది. మీరు ఎవరినో ఇవ్వకుండా నిజంగా మీకు ఓట్ల షేరింగ్ ఎక్కువ తెచ్చుకోవాలంటే, గతంలో కంటే ఎక్కువ షేర్లు తెచ్చుకోవాలంటే మీరు మంచి అభ్యర్థిని ఇవ్వండి.
సో కాబట్టి మీకు ఆ చిత్తశుద్ధి లేదు. మీకు ఏంటంటే లోపాయికార ఒప్పందం ఉన్నది. ఈ రాష్ట్రంలో 22 నెలల పాలనలో ఏనాడు బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపలేదు, ఏనాడు కాంగ్రెస్ను ప్రశ్నించలేదు, రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేదు. కాబట్టి జూబ్లీస్ ఎలక్షన్లో కూడా వారికి లోపాయికారంగా సహకరించడానికి ఒక డమ్మీ క్యాండిడేట్ను పెట్టబోతా ఉన్నారు. అందుకనే వీరు ఏ విషయంలో మాట్లాడతలేరు. ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీగా? ఇవాళ ఒకటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఎన్నిక ఒక మాగంటి సునీతతో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో కాదు. ఈ ఎన్నిక మన భవిష్యత్ ఎన్నిక. తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నది, మీ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. ఎందుకంటే వెంటనే రెండు అయితే జరుగుతాయి. ఒకటి, నవీన్ యాదవ్ గెలిస్తే నవీన్ యాదవ్ ట్యాక్స్ మొదలు కాబోతుంది. రెండవది, బుల్డోజర్లు రాబోతూ ఉంటాయి. మీ గుడిసెలను మీ షాపులను కూల్చోజేయబోతారు డెఫినెట్లీగా. ఎందుకంటే మాకు అడ్డు అదుపు లేదని మనం తేల్చేస్తారు. మమ్మల్ని గెలిపించారంటే మమ్మల్ని అందరినీ సమర్థిస్తున్నారు అనుకుంటారు. కాబట్టి ఈ ఎలక్షన్ అత్యంతంగా గొప్పగా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు బ్యాంకును భవిష్యత్ తరాలకు ఉపయోగపడంగా ఉండాలి అంటే, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అంటే కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థిని దీవించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.